చేస్తున్నాము, మనం నైవేద్యం పెడతాము, అరటిపళ్ళు పెడతాం, అన్నీ పెడతాం, అన్నీ చేసి అవి వాళ్ళు తినరు. అవి మళ్ళీ తీసి మనం శుభ్రం చేసి మళ్ళీ అన్నీ మనమే చేస్తాము కదని. అప్పుడు అన్ని ఆలోచనలు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా తెల్లారి ఆదివారం మందిరానికి వెళ్ళిన ధైర్యం వెళ్ళిన మందిరానికి వెళ్ళినాక నాకు కొంచెం నెమ్మది అనిపించింది, బాగా అనిపించింది. ఈ రోజు నుంచి నేను పూజ చేయను, యేసుప్రభునే నమ్ముకుంటాను, ఏది ఏమైనా సరే నేను యేసుప్రభునే నమ్ముకుంటానని చెప్పేసి అని తీర్మానం చేసుకున్నాను. ఇంకా ఈయన వచ్చినాడు, వచ్చి నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళినావు, వాళ్ళు మాయ మాటలు చెప్తే నువ్వు నమ్మినావా, అట్లా వెళ్ళొద్దు కదా అని చెప్పారు. మనం అన్ని పూజలు చేసినాము, అన్ని మొక్కులు ఉన్నాయి మనకి, మనం ఏ చేసినా కానీ మనకి నువ్వెందుకు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది, మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని చూద్దాము. యేసుప్రభు నిజమైన దేవుడు అంటున్నారు, శక్తి గల దేవుడు అంటున్నారు, చూద్దాము. నేను కూడా నాకు ఎందుకో ఎవరు నాకు చెప్పలేదు, నాకు నమ్ముకోవాలనిపించింది, నేను వెళ్తాను, నన్ను నువ్వు నాకు అడ్డగించద్దు అని చెప్పినాను. అప్పుడు ఆయన ఉన్న పరిస్థితులను బట్టి నేను అక్కడి నుంచి రానున్నాను కదా, నేను గట్టిగా రానని చెప్పినాను, అక్కడే ఉంటానని చెప్పినా కదా. అప్పుడు ఆయన పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆయన కూడా గట్టిగా నన్ను అడ్డగించలేకపోతా వచ్చినాడు. అప్పుడు ఆయన నన్ను కూడా గట్టిగా అడ్డగించలేకపోతా వచ్చినాడు. ఇంకా అట్లా మందిరానికి వెళ్ళిన వెళ్తా వస్తూ ఉంటే ఒకరోజు అబ్రహం అన్న వాళ్ళ ఇంటికి విజయవాడలో ఉంటాడంట. ఆయన ఏరే సాహసము, ఆయన దైవస్థుడు, పూజారి, శివుని గుడిలో పూజారంట. ఆయన వాళ్ళ కాడికి వచ్చాడు. వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఆయన్ని మా ఇంటికి తీసుకొని వచ్చాడు. మా ఇంటికి తీసుకొని వచ్చి నువ్వు ఈయనకి భోజనం చేయాలమ్మా నువ్వు అని చెప్పినాడు. ఇదేంటి ఈయనకి నన్ను భోజనం చేయమంటున్నారు అనుకున్నాను. లేదు ఈయనకి నువ్వు ఈరోజు భోజనం చెయ్యి అని చెప్పినాడు. సరేలే అని చెప్పి చేస్తాను. చేసినాక వాళ్ళని కూడా పిలిచిన, అబ్రాహం అన్నాడు, మా తోడుకోళ్ళు, మా గ్రేస్ వాళ్ళని కూడా పిలిచినప్పుడు ఆయన భోజనాలు అన్నీ అయిపోయినాక ఆయన ఒక మాట చెప్పినాడు. చెప్పి యేసు ప్రభు జీవం గల దేవుడు, ఆయన సాక్షి విన్నానమాట. ఆయన సాక్షి చాలా బాగుంది, ఆయన ఎంతో సంపూలనుకున్నారంట, ఎన్నో హింసలు పెట్టారంట, వెళ్ళేసారంట. వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా మంచి చదువుకొని డ్యూటీలు ఉద్యోగాలు చేసేటప్పుడు ఈయన ఒక్కడే గుడిలో పూజారు, శివుడి గుడిలో పూజారు అనమాట. అయితే ఆయన్ని సంపాలని ఆయన్ని ఎన్నోసార్లు ప్రయత్నం చేసి 40 రోజులు రూమ్లో పెట్టి తలుపేసి అన్నం నీళ్ళు లేకుండా కూడా చేశారంట. అయితే ఆయన సాక్ష్యం చెప్పినాడు. ఆ సాక్ష్యం విన్నాక ఇంకా నాకు ఇంకా దేవుడు ఈయనే నిజమైన దేవుడు అని నాకు ఇంకా బాగా ఇది నమ్మకం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది అన్నమాట. వచ్చినప్పుడు ఆయన మా ఇంట్లోకి వచ్చినాడు, ఫోన్ చేసినాడు. అంత అయిపోయినాక పోయేటప్పుడు అన్నాడు, ఆయనమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన కులానికి మతానికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఏ దేవుడు రక్తం కార్చలేదు, ఏ దేవుడు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు ఒక్కడే రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు అని ఆయన చెప్పినాడు. చెప్పి నీ యొక్క రహస్య పాపములు మనం దేవుడు మాట వెనుకబాటనే పాపము, మనం విగ్రహాలు చేయటమే మహాపాపం. కాబట్టి దేవుడి దగ్గర నువ్వు ఒంటరిగా ఉంది, దేవుడి దగ్గర నీ యొక్క తప్పిదములన్నీ కూడా ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, మళ్ళీ ఆయన బిడ్డగా చేసుకుంటాడని చెప్పినాడు. చెప్పినప్పుడు ఆయన చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక ఒకరోజు అట్లనే నాకు ప్రార్థన అంటే తెలియదు కాబట్టి అట్లా ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. యేసు ప్రభువా నాకైతే నువ్వు తెలియదు, నేనైతే విగ్రహాలు చేస్తూ వచ్చినాను కాబట్టి ప్రభా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావంట, రక్తం కాల్చుతావంట, మరి ప్రభా నన్ను కూడా క్షమించు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో ప్రభా, నేనైతే ఇప్పటి నుంచి నీ ఇంటికి వస్తాను ప్రభా, నేనే నీ ఇంటికి వస్తాను, నేను ఈ పూజలు విగ్రహాలు ఎన్ని కూడా ఏమి చేయను ప్రభా అని చెప్తా వచ్చిన. చెప్పినప్పుడు ఇంకా చెప్పినా ఇంకా అట్లా ఒక నెల రోజుల తర్వాత మళ్ళా ప్రభువారం అన్న ఏమన్నాడంట. అప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది, యేసు ప్రభువుని నన్ను క్షమించాడు, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు అనే నమ్మకం వచ్చింది. ఒక నెల అయిన తర్వాత విగ్రహాలు తీసేయండి అన్నని చెప్పిన. తీసేయండి అంటే అన్నాడు, అమ్మ ఇప్పుడే వద్దు, ఒక నెల చూద్దాము అని చెప్పినాడు. ఎందుకంటే అంతకుముందు మా బంధువులు 2-3 అట్లా తీసేసి మళ్ళీ పెట్టుకున్నారట. తీసేసి విగ్రహాలు పెట్టుకొని మళ్ళీ దేవుని విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ ఆ విశ్వాసంలోకి వెళ్తారనో ఏమో, మళ్ళీ వద్దమ్మా నువ్వైతే మందిరానికి విగ్రహాలు తీసి
తీసేయండి, ఇప్పుడు తీసేయండి, తీర్థం వాడితో నీకేం పని అని చెప్పారు. సరే మీ ఇష్టం, ఎప్పుడైనా తీసేయండి అని చెప్పారు. నాకు ఒక నెల తర్వాత వాళ్ళు వచ్చి మీ ఇంట్లో విగ్రహాలు తీసేస్తామమ్మా, నీకు ఇష్టమేనా అని అడిగాను. నాకు ఇష్టమేనన్నా, నేను ఎప్పుడైతే మందిరంలో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పూజ చేయలేదన్నా, ఇంకా నాకు వద్దు అని, నేను యేసుప్రభునే నమ్ముకుంటా, నేను ఆయన మార్గంలోనే ఉంటాను అని చెప్పాను. చెప్పినప్పుడు ఒక అన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేసి అవి తీసేసినారు. తీసేసినాక వాళ్ళు ఏం చేసినారంటే అది హెచ్ఎంఎన్ అక్కడ కాల్చినారంట. కాల్చినప్పుడు విగ్రహాలు కాల్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన చూసినాడంట. చూసి ఆయన విగ్రహం పిలిచి, మీరు కొత్త వాళ్ళందరినీ జమ చేసి మీరు యేసుప్రభు అని మతం మార్చి అందరినీ ఇట్లా చేస్తున్నారు, మీరు విగ్రహాలు కాలటందుకు మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి బాగా తిట్టినాడంట. తిట్టినా కనుక ఒకరోజు ఆయన నన్ను పిలిచినాడు, బొట్టు తీసేసినాడు. నేను వచ్చినప్పుడు ఇక్కడికి బొట్టు పెట్టుకుని వచ్చిన. అయితే ఆయన ఒకరోజు వాళ్ళ ప్లాట్ కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా ఆడబిడ్డ తీసుకెళ్ళింది, ఇక్కడ మనం చనిపోయింది కదా మా ఆడబిడ్డ అన్నమాట ఆమె. అయితే ఆమె తీసుకెళ్ళింది, మా తమ్ముడు మా మరదలు మా వాడు కూడా ప్లాట్ కావాలా అని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు చూశాడు ఆయన, అప్పుడు చూశాడు వాళ్ళు మరి యొక్క వాళ్ళ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసినాడు ఆయన. చూసి ఇంకా అప్పుడు మళ్ళీ బొట్టు లేకుండా ఉండటం చూసి ఒకరోజు నన్ను పిలిచినాడు. పిలిచి ఏమన్నాడంటే, అమ్మా ఏంటి నీ మొహాన బొట్టు లేదు అని అన్నాడు. అంటే నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే, ఎవరు చెప్పారు నీకు బోధలు అని చెప్పినాడు. అంటే ఎవరు చెప్పలేదు, నాకు వెళ్ళినాను, నాకు నమ్ముకోవాలనిపించింది, నేను నమ్ముకున్నాను అని. అంటే వాడు తిట్టు మాటలు చెప్పి మతంలోకి లాక్కుంటారు, యేసుప్రభు దేవుడు అని చెప్తారు, అట్లా చేయకూడదు, నువ్వు అన్నదాకా లక్ష్మీదేవిలాగా బొట్టు పెట్టుకొని ఎంత మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు, భర్తలంగా బొట్టు తీసేస్తారా, అట్లా తీసేది తప్పు కదా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అని చెప్పి అన్నాడు. అని అంటే నేను ఇంకా నాకు అప్పుడు అంత తెలియదు కాబట్టి నేను ఇంకా ఆయన ఎదిరించి ఏం మాట్లాడాలి, గమ్ముగా వచ్చేసినాక ఒకరోజు ఏదో మీటింగ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఒకరోజు మీటింగ్ అవుతుంటే ఆ రోజు కూడా ఆయన నన్ను పిలిచి, ఇప్పుడైనా నువ్వు యేసుప్రభుని వదిలిపెట్టి మామూలుగా మళ్ళీ మన దేవుడిని కొలువమ్మా, అదంతా మతం మారింది అది ఇది అని చెప్పాడు. నేను ఇలా గమ్ముగా వచ్చేసిన. అట్లా ఉంటూ వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకా మా స్థలంలో చనిపోయింది మా ఆడబిడ్డ వాళ్ళు, ఆ అమ్మాయి కూడా దేవుడు నమ్ముతుంది. ఇంకొక ముత్యాల అమ్మాయి ఉంది, ఆమె కూడా విగ్రహాలు అడుగుతారు. మేము మరి ఎక్క వీళ్ళందరం మేము ఒకసారి దేవుడు నమ్ముకున్నాం అనమాట. నమ్ముకున్నాక ప్రభువారు మమ్మల్ని బాగా పరీక్షించి ఒకరోజు వచ్చి అడిగినాడు, అమ్మ బాప్టిజంలో తీసుకుంటారా, బాప్టిజంలో ఒక సిద్ధపడ్డారా అని. తీసుకుంటానమ్మా అన్న. అంటే ఎవరెవరు తీసుకుంటారా అమ్మా అని అడిగినాడు నన్ను. అంటే నాకు తెలియదు అన్న, ఒకళ్ళ సంగతి అయితే నాకు తెలియదు అని, నా మటుకు నేను సిద్ధపడ్డాను, నేను తీసుకుంటానమ్మా అని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుంటే మీకు బాప్టిజాలు ఇస్తాము అని చెప్పినాక అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా మరి నేను ఆ సరళంగానే కొంతమంది ఇంద్రానగర్లో కొంతమంది అట్లా బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు నా పేరు సుజ్ఞానం అని పెట్టినారు. అప్పుడు ఇంకా బాప్టిజం తీసుకున్నాక ఇంకా బాగా కొన్ని శ్రమలు వచ్చినాయి, నిందలు అవమానాలు ఇంకా అట్లా వస్తా వచ్చినాయి. మనం కొత్తగా నమ్ముకున్నాం కాబట్టి దేవుడిని, ఇంకా దేవుడిని ఆదివారం వస్తే ఆరాధన చేసేది, ప్రార్థన చేస్తా అట్లా ఉండేది. అక్కడ కొడుకులు లేవు, అక్కడ ఏంటంటే ఆదివారం ఆరాధన ఉంది ఉదయకాలం, ఇంకా మంగళవారం ఒకటే మామూలుగా ప్రార్థన ఉండేది అనమాట. ఇంకా మా సిస్టర్స్ మీటింగ్లు ఇవన్నీ ఏమి లేవు. అయితే కొన్ని అక్కడ అట్లా ఉండటం వల్ల బాప్టిజం తీసుకున్నాక తర్వాత నేను అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి అంతా మా వాళ్ళే కాబట్టి నాకు అక్కడ గెలవలేక కొన్ని పరిస్థితులను బట్టి నేను పోవాలనుకున్నాను. పోకపోతే ఆర్ద్రాన్ని మరి ఉండే ఆయన పొదిలో అన్నది ఆ అమ్మాయి ప్రభువారం అన్న, ఇంకా వైరు సేవకులు, ఇంకా కోటేశ్వరరావు అన్న ఉంటే ఆయన పాయింట్ ఆయన పెద్ద సేవకుడు, ఆయన కూడా వాళ్ళందరూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ పరిస్థితులు బాగలేదు. అయితే నాకు పోవద్దు కాలేదు. ఇంకా తర్వాత ఇక్కడ ఒకసారి పనికి వచ్చినాను అనమాట. ఇక్కడ గ్రేసమ్మ నేను ఈ మందిరం కట్టేటప్పుడు పనికి వచ్చినప్పుడు మనం సరిపోయినాడు జానం ఆ అన్నగారు ఉండేవాడు, ఇక్కడ ఉండేడు అనమాట. అప్పుడు పనికి వచ్చినాము. అప్పుడు పనికి వస్తే ఇజ్రాయల్ అన్న, పీటర్ అన్న, ఆదమన్న వీళ్ళందరూ అన్నారు, అమ్మ ఇక్కడికి రాండి మందిరానికి, ఇక్కడ అన్ని కొడుకులు ఉంటాయి కదా అని చెప్తున్నారు. చెప్తే
ఇంకా నేను ఇక్కడ అప్పుడు అడిగినారు ఇంకా తర్వాత పిల్లలకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అనుకున్నప్పుడు ఇక్కడ కర్ణాటక వస్తుంది అప్పుడు సిస్టర్స్ మీటింగ్కి. అయితే వెళ్ళంటే ఇక్కడ నీ ఇష్టం మీరు మా మందిరానికి రమ్మని చెప్పరు కానీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాను అని చెప్పింది. మరి యొక్క ద్వారా నాకు పరిచయం అయిందక్క కలవతక్క. ఎక్కడికన్నా వెళ్ళు నీ ఇష్టము మా మందిరానికి రమ్మని నేను చెప్పను కానీ ఎక్కడికన్నా వెళ్ళాను. సరే అని చెప్పేసి నేను చూద్దాం ఇక్కడికి వెళ్దామని పెట్టేస్తాకి. ఇక్కడైతే కొంతమంది అన్నవాళ్ళు తెలుసు అక్క వాళ్ళు తెలుసు కదా, ఇక్కడికి వెళ్దాం అక్కడైతే మాకు ఎవరు పరిచయం లేదు కదా అని చెప్పేసి ఒక ఆదివారం ఇక్కడ సిస్టర్స్ మీటింగ్కి వచ్చారు ఫస్ట్, తర్వాత ఆదివారం వచ్చారు. నాకు ఇక్కడ మంచిగా అనిపించింది. మంచిగా అనిపించినాక నాకు ఇక్కడికే వెళ్ళాలని నా హృదయంలో నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇంకా అన్ని గుడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినాక మా అమ్మాయి కూడా రక్షింపబడింది. మా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చినాక అక్కడ వాళ్ళ సమస్యలు వాళ్ళ మాటలు చూస్తాం. అక్కడ అస్సలు ఇష్టం లేదు. అక్కడ ఉంటే అమ్మాయి రక్షింపబడేది కాదు. ఇక్కడికి వచ్చినాక ఆ అమ్మాయి ఈ సహవాసంలోనే రక్షింపబడింది. బాప్టిజం తీసుకుంది. పిల్లమ్మను బాలరాజన్న మా ఎస్తేరు వీళ్ళందరూ ఒకసారి బాప్టిజం తీసుకున్నారు. అట్లా తీసుకున్నాక మాకు కొన్ని పరిస్థితుల వల్ల బాగా కష్టాలు అనుభవించినాం. ఎన్నో అయిపోయింది. మా అమ్మ వచ్చింది మా దగ్గరికి. మా నాన్న చనిపోయిన మా దేవుడు అనుకోకముందు మా నాన్న చనిపోయినాడు. మా అమ్మ వచ్చింది మా దగ్గరికి, మా అక్కల దగ్గర ఊళ్ళో. తర్వాత అక్కడ పరిస్థితులు బాగాలేవు. మా అమ్మని తీసుకొచ్చి మా బావ మా దగ్గర వదిలిపెట్టుకున్నాడు. ఆమె వచ్చిన కాడించి ఇంకా చర్చికి పోతే బాధ. ఆమెకి చర్చికి పోతే బాధ. నువ్వేంటి పొద్దుకు చర్చికి పోతావు, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఇంటి పట్టణం ఉండవు అని చెప్పేసి ఈ పిల్లని ఎట్లా వదిలిపెట్టి ఎట్లా నువ్వు కట్టడి చేయాలని చెప్పేది దీనికి. అట్లా ఆమె వచ్చి అట్లా శోధన అయిపోయింది అనమాట. అట్లా ఒక 4-5 నెలలు ఉంది, మళ్ళీ వచ్చింది. అయితే ఒకసారి మా చిన్న కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి కోమలాకి పోయినప్పుడు చనిపోయినాడు. మా వాటిలో మరి యొక్క కొడుకు సీను మరి యొక్క తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి మాకు చెప్తే మేము వెళ్ళినప్పుడు 24 గంటల తర్వాత చెప్తామన్నారు. 24 గంటలు అప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను. అప్పుడు చాలా అవుతుంది ఇక్కడికి రాబట్టి మందిరానికి. ఇంకా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, ఆ సంఘం వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇక్కడ మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 24 గంటల తర్వాత పిల్లవాడికి అప్పుడు దాకా ఏం చెప్పలేమన్నాడు. తర్వాత పిల్లడు మళ్ళీ సొగులోకి వచ్చినప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేయటం, ఆ పిల్లోడు మళ్ళీ బతకటం, మా చిన్న కొడుకు అవన్నీ మా అమ్మ చూసి మా అమ్మ కూడా యేసుప్రభుని అంగీకరించింది కానీ బాప్టిజం తీసుకోలేదు. ఆమె చనిపోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నాము. 5:30 చనిపోయింది అమ్మ పొద్దునే. అప్పుడు ప్రార్థన చేసుకున్నాం. బాగా అవస్థ అనుభవించింది. అప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకున్నా అంటే నేను ఆమె పక్కనే ఉన్నా. యేసుప్రభా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు అయ్యా, ఎందుకు నేను ఇంత హింస పడుతున్నాను ప్రభా, నా పిల్లలకి నేను భారంగా ఉన్నాను, నన్ను తీసుకో ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్న ఇమ్మీడియట్గా చనిపోయినప్పుడు క్రైస్తవ సాగు చేద్దాం మాట్లాడుతుంది కాబట్టి క్రైస్తవ సాగు చేయాలన్నట్టు మా అన్న వచ్చినాడు. షాపూర్లో ఉంటాడు మా అన్న, మా పెద్దనాన్న కొడుకులు. అయితే వచ్చి ఫస్ట్ అన్న వచ్చినప్పుడు అన్న నేనైతే దేవుడు నమ్ముకున్నాను, నేను అవన్నీ ఏమి చేయను, మీరు దాయాదులు కాబట్టి మీరు ఏదైనా వేసుకుంటారో ఏమో అన్న ఇజ్రాయల్ అన్నది చెప్పిన నేను ఫస్ట్. అన్న మా అమ్మ సరిపోయింది, మరి ఇట్లా చేయకుంటే ఎట్లా అంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళు చేసుకుంటామంటే చేసుకొని, వాళ్ళు చేసుకోమంటే ఈ క్రైస్తవ సాగు చేద్దాం అని చెప్పినాను అన్నమాట. చెప్పినప్పుడు సరే అని చెప్పినాక మా అన్న వచ్చి అన్నాడు. ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే మీ ఇష్టం, మీ అమ్మాయి ఎట్లనో చేసుకోవడం మాకేందన్నాడు. ఫస్ట్ ఆయన ఒక్కడే కాబట్టి. తర్వాత మా అన్న కొడుకులు, మా అక్కయ్య అన్న వాళ్ళందరూ వచ్చినారు. వచ్చి ఇంకా అంత బేసీలు పెట్టి తయారైంది, అన్ని తయారైనాక బేసీలు పెట్టి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే అప్పుడు నేను చెప్పిన ముందు అన్న చెప్పినాడు కాబట్టి మేము వెళ్ళి సిద్ధపరచుకున్నాం. తర్వాత మీరు ముందే చెప్తే మీరు తీసుకెళ్ళి మీరు మీ ఇష్ట ప్రకారం చేసుకున్నట్టు అని చెప్పి నేను పెట్టినాడు. గట్టిగా నిలబడాలా దేవుడి కోసం నువ్వు అని చెప్పినాక అప్పుడు అన్నట్టు నేనైతే ఏమి చేయను, నేను దేవుడు నమ్ముకున్నాను, నేనేం చేయను అని చెప్పినాను. అప్పుడు ఇంకా బాగా మధ్యాహ్నం దాకా గొడవలయ్యి ఇంకా నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అని చెప్పినారు. ఇంకా లాస్ట్కి
క్రైస్తవుల సాగు చేస్తున్నారు. మా అమ్మ కూడా ఇంకా అది అయిపోయినాక ఇంకా మా ఊర్లో ఎట్లా పుకారు చేశారంటే సాగు చేయడానికి డబ్బులు లేక క్రైస్తవులు సాగు చేసి శనగలు బెల్లం పెట్టి చేతులు దులిపేసుకున్నారు అని చెప్పినాక అప్పుడు మీరేమన్నా నన్ను పిలిపించారు. మా పెదనాన్న కొడుకులు, మా బావ, వీళ్ళందరూ నువ్వు ఆస్తి తీసుకుంటావు కానీ మీ అమ్మకి సాగుకు డబ్బులు లేక ఇట్లా చేస్తావా, ఆస్తి అయితే తీసుకుంటావు కానీ ఇట్లా చేస్తావా అని అంటారు. నాకు ఆస్తి వద్దు, నాకు ఏమవుద్దు అప్పుడే చెప్పాను. నాకు ఆస్తి వద్దని, ఆస్తి చూసి మీరు ఎవరు చూస్తారో వాళ్ళే తీసుకోండి, నాకు వద్దు ఆస్తి అని చెప్పినాను. అప్పుడే నా దగ్గర తీసుకొచ్చి అది పెట్టాను. నేను ఏ మార్గంలో ఉంటా ఆ మార్గంలో ఉంటాను ఆమె కూడా అని చెప్పినాక ఉంటామన్నా మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ దినాలు చేసినప్పుడు క్రైస్తవులు సేవ చేసినప్పుడు దినాలు చేసినారు. అమ్మ అన్నాడు ఇజ్రాయల్ అన్న, ఇదమ్మా నీ ఇంట్లో ఒక రూమ్ కిరాకి ఇస్తావు, కిరాకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అట్లా అనుకో, నీవు మాత్రం అట్లా ఏకీవించుకో, నువ్వు నీ పాటికి నువ్వు ఉండు అని చెప్పినారు. ఇంకా వాళ్ళు మా ఊరు నుంచి వచ్చినారు, బయట తింటేసుకున్నారు. ఇంట్లో కూడా చేయలేదు, బయట తింటేసుకున్నారు. ఇంకా అన్ని అక్కడనే చేసుకొని వెళ్ళిపోయినాక అట్లా అంతా వచ్చింది. ఇంకా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినాం. పిల్లలు పెద్దగా అయినారు, పెళ్ళి అని వాళ్ళకి పిల్లలని. ఇంకా ఇప్పుడు అంతవరకు చెప్తున్నా సాక్ష్యం. అయితే ఇప్పుడు నాకు ఇల్లు కట్టినాం కదా, ఇల్లు కట్టేటప్పటికి నాకు గర్భసంచి తీయకముందు నాకు ఏం అనారోగ్యం లేదు, బాగున్నాక గర్భసంచి తీసినాక నాకు అన్ని అనారోగ్యాలు వచ్చినాయి. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఆస్తమా వచ్చింది, ఇవన్నీ వచ్చినాక ఇంకా అట్లా వచ్చినాము. ఇల్లు కట్టినాక ఇంకా చెప్పలేని ఒక నరకం, అసలు మానసికంగా ఎంత వేదన, ఎంత బాధ అంటే మరి చెప్పలేని పరిస్థితులు అన్నీ, అసలు భయంకరమైన పరిస్థితులు. అసలు మైండ్ నాకు కోమాలకు పోయినట్లు అయిపోయింది. వాటిని భరించలేక, వాటిని చేయించలేక ఏంది ప్రభా ఇప్పుడు దాకా జయిస్తూ వచ్చిన, ఇప్పుడు జయించలేకపోతున్నాను ఏంది ప్రభా అని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటా వస్తున్నాను. నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుడు మా పెద్దవాడికి కరోనా వైరస్ వచ్చి అప్పుడు చనిపోయే స్థితిలోకి వచ్చింది. వాడు కూడా దేవుడు బతికించినాడు వాడిని కూడా. అయితే వాడు బతికి వచ్చినా కూడా వాడికి చెయ్యి ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది, చెయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి చెయ్యి తీసేయాలన్నప్పుడు అప్పుడు మస్తు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేసిన, కొంతమంది తెలిసిన దైవ సేవకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎక్కడ పోయినా చెయ్యి తీసేయాలన్నారు. అయితే మళ్ళా అనిల్ సార్ ఆయన మా ఎస్తర్ చెప్పింది, ఆ సార్ కాడికి వెళ్ళి చూద్దామని చెప్తే ఆ సార్ కాడికి వెళ్తేప్పుడు ఆయన అన్నాడు, ఇదైతే తీసేయాల్సిందే కానీ ఒకసారి మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కొంత మెడిసిన్ వాడదాం, దాన్ని బట్టి చూద్దామని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ వేరే కార్డు రాస్తే ఆ డాక్టర్ అన్నాడు, ఈ ఇంజక్షన్లో వాడితే అది కరిగిపోయింది, మంచి కావచ్చు, తర్వాత కాకపోతే అప్పుడు తీసేయడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు మస్తు ఏడ్చుకున్నాము. వాడు ఏడ్చాడు, మేము ఏడ్చుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఆ మందులు కూడా ఎక్కడ దొరకల. వాళ్ళ ఫ్రెండు కంబరాయన ఆయన తీసుకొచ్చి మరి మూగులు తిరిగి తీసుకొచ్చి ఇచ్చినాడు. అది తీసుకొచ్చి ఇచ్చినాక ఆ మందుల ద్వారా చెయ్యి కరిగిపోయి తక్కువైపోయింది. అది ఇప్పుడు కూడా నొప్పి వచ్చింది. అట్లా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులన్నింటినీ దాటించకుండా ఎంతవరకు కాపాడుతూ వచ్చినాడు. నాకు ఇల్లు కట్టినాక కొన్ని పరిస్థితుల వల్ల నేను తట్టుకోలేకపోతూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చి 4 సంవత్సరాలు ఇల్లు కట్టినాక నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇల్లు కట్టుకున్నామని సంతోషం లేదు. అయితే నేను అన్న ప్రభా, నేను బలవంతంగా అడిగినాను, నాకు ఇల్లు అని నేను అడగలేదు కదా ప్రభా, ఎందుకు నాకు ఈ పరీక్షను కొన్ని తీసుకెళ్తున్నావు అని చెప్పి బాగా ఏడ్చినాక తర్వాత మళ్ళా నా మావాడు ఇల్లు అమ్మాలంటే అప్పులే ఇల్లు అమ్ముకోలేదు. మేము కొన్ని పరిస్థితులు ఆ గలీలో అంటే ఒక్కసారి ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారని అది వారలేక శత్రువు ఒక కంప్లైంట్ వెళ్ళిందనమాట. కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఇంకా అది మా వాళ్ళకి అక్కడ ఉండటం ఇష్టం లేదు పిల్లలిద్దరికి. మా చిన్నవాడైతే గట్టిగా పట్టు కట్టినాడు. నేనేం పెట్టే రేటింగ్లో ఉన్నా కూడా బాగుండేదేమో, ఎందుకు కట్టుకున్నాము ఇల్లు, దేవుడు మందిరం. నాకేంటంటే దేవుడు
దేవుడి ఇంట్లో ఉన్నాడు. నా జీవం బెతెస్తలోనే వెళ్ళిపోవాలి. నేను దేవుడు నమ్ముకున్నాక అక్కడ నేను ఎక్కువగా ఇంట్లో బాప్టిజం తీసుకున్నా, ఈ మందిరానికి వచ్చిన అంత కష్టం సుఖం అన్నీ కూడా నేను ఇక్కడే ఉంటూ వచ్చిన బెతెస్తలో. నాకు ఎట్లాంటి ఆశ, నా నా జీవితం బెతెస్తలోనే వెళ్ళిపోవాలని నా కోరిక, నా ఆశ అనమాట. అట్లా నేను అనుకుంటూ వచ్చిన. మా వాళ్ళు పెట్టినారు గట్టిగా, మీకు ఏమన్నా చర్చి, ఎక్కడ చర్చి లేదా, నువ్వు ఎక్కడికి ఇంకా మీకు పోవడానికి లేదా అని చెప్పి ముందు ఈయన పెట్టినాడు, ముందు ఆయన పెట్టినాడు పిల్లలకి. ఇంకా పెట్టినాక నాకు ఒప్పుకుంటలేదు, నా మాట చెల్లతలేదు. వాడు సంవత్సరం రోజులు మాట్లాడలేదు మా చిన్నవాడు నాతో, ఎవరితో ఇంకా నా ఇల్లు అమ్మనే లేదు. ఇంకా నేను వదిలేసిన, ప్రార్థన చేసి ప్రభా నేను చెప్తాం, నువ్వు ఏమన్నా ఏం చేసినా నేను చెప్తాం. నేను గట్టిగా పట్టుకోను. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అందుకు ఇల్లు అమ్ముడు పోవట్లేదు అని అంటున్నారు. చేసినా నేను ప్రార్థన చేసిన, ప్రభా ఈ చిత్తమైతే ఇల్లు అమ్ముడు పోకుండా సహాయం చేయ ప్రభా అని. అక్కడ రోజు ఇల్లు నుంచి ఆయన అమ్మ నెమ్మది ఉండట్లా, మమ్మల్ని నెమ్మదిగా ఉండట్లేదు. అసలు బయట వేరే వాళ్ళతో కూడా ఇదే గొడవ, ఇట్లా నెమ్మది ఉంటున్నారు. పిల్లలకి నెమ్మది ఉంటున్నారు, పొదుగులు పని చేసుకొని వస్తారు, వాళ్ళకి నెమ్మది ఉంటున్నారు, నాకు నెమ్మది ఉంటున్నా, ఎవరికి నెమ్మది ఉండలేదు. ఇంకా నేను వదిలేసిన, ప్రభా నీ చిత్తం ఈ ఇల్లు అమ్మటం అమ్ముకోవడం నీ చిత్తం ప్రభా, ఇది ఎందుకంటే ఇంకా శ్రేష్టమైనది ఇస్తావేమో నాకు తెలియదు ప్రభా అని చెప్పేసి నేను అనుకొని వదిలేసిన. ఏమో మీ ఇష్టమైనట్టు చేసుకోవాలని వదిలేసిన. అప్పుడు నాకు ఈ కాళ్ళు ఒకరోజు ఈ ఇంట్లో ఉన్నప్పుడే కాళ్ళు ఒకరోజు పట్టుకుపోయి నడవనికి రావట్లేదు.